నచ్చలేదు. 90mm రాడ్ లోపల. అలా కాదురా ఎరుపు కూడా. అసలు ఆ సినిమా ఏంది, ఏమన్నా సమాజానికి పనికొచ్చే సినిమానా? స్మగ్లింగ్ ఎట్లా చేయాలన్నది ఆ సినిమా. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. బాక్స్ ఆఫీస్ 10,000 crores టచ్ చేద్దా బాక్స్ ఆఫీస్. నేను చెప్తున్నా, వీళ్ళని చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో కూడా తెలియట్లేదు మాస్టర్. స్మగ్లింగ్ ఎట్లా చేయాలన్నది సినిమా. ఆ పనికిమాలిన సినిమాకి రే 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 చాలా పాపం రా రే, చాలా పాపం రా. మార్క్ అయితే కంప్లీట్ గా మిస్ అయింది. ఎక్కడ కూడా అరే ఇది సుకుమార్ సినిమా అని ఎక్కడ అనిపించలేదు. తన మార్క్ అయితే కంప్లీట్ గా మిస్ అయింది. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. జనాన్ని లూటీ చేసి రెమ్యునరేషన్ 300 కోట్లు తీసుకునే వాళ్ళు హీరోల మర్డర్ కేసు పెట్టాలి అల్లు అర్జున్ మీద. పార్ట్ 1 లో పుష్ప అనేది జస్ట్ తెలుస్తుంది ఫ్లవర్ అన్నట్టు. పార్ట్ 2 లో ఫ్లవర్ కాదు వైల్డ్ ఫ్లవర్ అని తెలిసింది. ఎవడ్రా బాసు, ఎవడికి బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు, వాడి కొడుక్కి నేనే బాసు, అలాంటి డైలాగ్స్ కొంచెం పట్టుకొని ఉండాల్సింది. కుమార్ గారు 3 years తర్వాత పుష్ప 2 అని చెప్పి మీరు ఏ రొట్ట ఎమోషన్లు ఏమండి? నాకైతే వర్కౌట్ ఏదో టైం పాస్ తీసారు, తన యాక్టింగ్ కోసం తీసారు తప్ప అసలు ఏం లేదా. అండ్ ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ కూడా కొంచెం కామెడీ చేసేసినట్టు అనిపించింది భయ్య. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. మేము పెట్టిన 1000 రూపీస్ అది బొక్క పెట్టాడు బాగా. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే.